నమస్తే, వెల్కమ్ టు ఎల్పీ న్యూస్. నేను తరి రాజశేఖర్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సూర్యోదయ ప్రైవేట్ పాఠశాల పాఠ్య పుస్తకాలు సీజ్ చేయించిన ఏబీవీపీ నాయకులు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలలో పాఠ్య పుస్తకాలను అమ్ముతున్న సూర్యోదయ పాఠశాలపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ స్కూల్ ముందు ధర్నా నిర్వహించి పుస్తకాలను సీజ్ చేయించిన ఏబీవీపీ నాయకులు. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాడవేని సునీల్ మాట్లాడుతూ సూర్యోదయ హై స్కూల్కి ఎలాంటి అనుమతి లేకుండా నడుస్తూ యథేచ్ఛగా ఫీజులు వసూలు చేస్తూ నియమ నిబంధనలను తుంగలో తొక్కి పాఠ్య పుస్తకాలను అమ్ముకుంటూ విద్యను పూర్తిగా వ్యాపారంగా మారుస్తున్నారని ఆరోపించారు. సూర్యోదయ హై స్కూల్ ముందు ధర్నా నిర్వహించి పాఠశాలకు సంబంధించిన పుస్తకాలను సీజ్ చేయించి ఎంఈఓ కార్యాలయానికి తరలించడం జరిగిందని అన్నారు. ఇందులో భాగంగా స్థానికంగా ఉన్న ఎంఈఓ ప్రైవేట్ పాఠశాలలపైన చర్యలు తీసుకోవాలని, నియమ నిబంధనలను ఉల్లంఘిస్తున్న పాఠశాలల గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మెట్పల్లి కేంద్రంలో గల అన్ని ప్రైవేట్ పాఠశాలలు పుస్తకాల దందా నడుస్తున్నారని, దీనిని వెంటనే అరికట్టేలా అధికారులు స్పందించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ సంయుక్త కార్యదర్శి మంగళపల్లి మారుతి, కార్యకర్తలు శశి, లోకేష్, రంజిత్, వినయ్, నితీష్, రాకేష్, హరీష్, ప్రణీత్, నందు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులతో చెలగాటమా, ప్రభుత్వ నిబంధనల విరుద్ధంగా నడుస్తున్న సూర్యోదయ స్కూల్ పై వెంటనే చర్యలు తీసుకోవాలి. సూర్యోదయ స్కూల్ పై వెంటనే రద్దు చేయాలి. సూర్యోదయ స్కూల్ యొక్క గుర్తింపును వెంటనే ప్రభుత్వ నిబంధన తీసుకోండి. మీకు మీ స్కూల్ ఇక్కడ స్కూల్ నుంచే కొనుక్కుంటున్నా బుక్స్? అక్కడ యూనిఫామ్స్ ఎక్కడ కొంటుల్లో? వెనక అక్షర వెనక సైడేనా బుక్స్ కూడా అందులోనే ఉన్నాయా? బయట ఎక్కడైనా కొంటుల్లా? ఇక్కడనే కొంటున్నా మొత్తం బుక్స్? ఏ సార్ అమ్ముతుండు ఈ బుక్స్? ఎవరు అమ్ముతుండ్రు? నిఖిల్ సార్. సంబంధించిన బుక్స్ రాజేశ్వర బుక్ డిపో, కర్నూలు రాజేశ్వర బుక్ డిపో. ఎవరు ఫోన్ చేసి తీయమన్నారు మీకు? ఎంఈఓ సార్ ఇవ్వమన్నారా? ఎంఈఓ సార్ భూమి సార్ కోసం ఫోన్ చేయండి. ఇప్పుడు సరే మీరు వేసుకోండి. మీరు ఇప్పుడు చేస్తున్నారు కదా సార్ది కూడా మీరు స్టేట్మెంట్ తీసుకోవాలి. ఈ బుక్స్ మాయే. ఎంఈఓ సార్ తరఫున నేను వచ్చిన సీసీ సంతోష్ సార్ ను ఇక్కడ సీజ్ చేస్తున్నాం. ఇన్ని బుక్స్ ఉన్నాయి, అందు లెక్క అవి తీసుకొని ఇప్పుడు మాకు ఇవ్వాలి. ముందు చెప్తున్నారు డిఓ సార్ మేము తీసుకుపోయి ఇస్తాం. ఈ లెక్క మొత్తం ఇన్ని బుక్స్ ఒక్క బుక్ మిస్ అనుకో మీ పైన కంప్లీట్ మొత్తం తప్పకుండా అన్ని స్కూల్స్ బరాబర్ మీరు మాకు చెప్పాల్సిన అవసరం లేదు. మీరు మా అథారిటీ కాదు. నేనేమంటున్నా, మీరేమైనా కంప్లైంట్ ఉంటే ఎంఈఓ చేసుకోరి, మీరైనా కంప్లైంట్ ఉంటే ఎంఈఓ చేసుకోరి, కలెక్టర్ ఆఫీస్ కోరి ఆ మొత్తం ఎవిడెన్స్ ఎన్ని బుక్స్ ఉన్నాయి, ఏ క్లాస్ ఎన్ని ఉన్నాయని మొత్తం తీసుకుని ఒక పేపర్ మీద రాసుకొని సార్తో సంతకం తీసుకొని ఈ బుక్స్ చేరి పిచ్చోళ్ళ మాట్లాడతాం. మేము ఎట్లా మాట్లాడుతారా? నేను బరాబర్ మంచిగా మాట్లాడండి. వన్ ఆఫ్ ద స్టూడెంట్ ఆర్గనైజేషన్ వచ్చాడినాము. ఈ బుక్స్ మీద మీరు అన్నట్టు ఉండాలి. మీరు ఈ బుక్స్ తో మీకు సంబంధం లేకున్నప్పుడు మీకు తాళం చెప్పి మీరు రిలే ఇస్తారు. ఇప్పుడు మీరు తాళం చేసి ఎంత మాట్లాడుతున్నా పొద్దు నుంచి నువ్వు చెప్పచ్చు, పొద్దు నుంచి చెప్పచ్చు. పొద్దు నుంచి మేము అన్ని మాట్లాడు మళ్ళీ సొల్లు రిపీట్ చేయకండి. అది సొల్లు కాదు సార్, మీరు సొల్లు అన్నాడు. అది ఒకటి నేను నా మాట నీకు అర్థం కాకపోతే ఇచ్చిపెట్టు. సరే, సో మళ్ళీ నువ్వు రిపీట్ చేసి సొల్లు అన్నా నేను. ఓకే, మీరు హలో సార్, నేను రాకేష్ సార్, ఏబీవీపీ సార్. ఇక్కడ ఇందాక మన వాళ్ళు వచ్చినప్పుడు బుక్స్ అంటే వేరే కాంప్లెక్స్ ఉన్నాయి. వేరే కాంప్లెక్స్ అని చెప్పి సార్ ఒక టైలర్ షాప్ అని పెట్టినారు. ఓకేనా సార్? ఒకటి స్కూల్ బుక్స్ సార్ వాళ్ళు మేము అడిగితే మా బుక్స్ సంబంధం లేదని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే కాంప్లెక్స్ అతను మా బుక్స్ మేము అమ్ముకుంటున్నాం మా డిపో అని చెప్పి చెప్తున్నారు. తర్వాత ఇప్పుడు స్కూల్ ప్రిన్సిపల్ సారు ఇక్కడ కీ తీసుకొచ్చి ఇప్పుడు వచ్చినటువంటి సంతోష్ సార్ ఎవరు ఉన్నారు కదా, ఆయనకు లాగిచ్చిండు. మేమేమంటున్నాం, ఇప్పటిదాకా మాయ కాదన్నా, ఇప్పుడు తాళం చేయక్కడికి వచ్చింది. ఒకటి పాయింట్ నెంబర్ 1. ఒకటి ఈ స్కూల్ సంబంధించిన బుక్స్ సారే మాయ అని చెప్పేసి ఇప్పుడు ఇక్కడనే మీడియా ముఖంగా అంటున్నారు.
ఈ బుక్స్ ఎన్ని ఉన్నాయో అన్ని ఎవిడెన్స్ తీసుకొని ఏ బుక్స్ ఎన్ని సార్ ఏ బుక్స్ సార్ అట్లా కాదు, లోపల ఎన్ని బుక్స్ ఉన్నాయో ఆ బుక్స్ డాటా తీసుకొని ఇన్ని బుక్స్ మేము సీజ్ చేస్తున్నాం అని చెప్పేసి పేపర్ పైన ఒక స్టేట్మెంట్ తీసుకొని ఇక్కడ మీడియా ముఖంగా మాకు అందరు కూడా చెప్పాలి. ప్రిన్సిపల్ సార్ దాని మీద కూడా వాంగ్మూలం ఇవ్వాలి. ఒకటి ఇప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి సంతోష్ సార్ కూడా తప్పకుండా ఇటువంటి బుక్స్ అమ్ముతా కూడా మేము తప్పకుండా ఇంకోసారి చర్య తీసుకుంటామని చెప్పేసి ఇమీడియట్లీ దీన్ని సీజ్ చేసి ఆ డాటా కూడా మాకు కాపీ, ప్రిన్సిపల్ కో కాపీ, మీకో కాపీ తీసుకొని రావాలి సార్. సార్ చెప్పండి సార్. సార్ ఇది వచ్చే న్యూసెన్స్ కాకుండా సార్ నాకు అర్థం కాదు. స్కూల్ ప్రెమిసెస్ ఉంటే సార్, స్కూల్ ప్రెమిసెస్ ఉంటే నేను అన్నట్టు కాదు, స్కూల్ ప్రెమిసెస్ లేదు బయట ఉన్నది. అప్పుడేమో ఈ లాక్ ఏ రాదన్నారు సార్, లాక్ వేస్తున్నది ఒప్పుకున్నాను, లాక్ ఒప్పుకున్నాను. అయినా అని మళ్ళీ న్యూసెన్స్ వేస్తున్నారు. స్కూల్ ప్రెమిసెస్ లేనప్పుడు మీ దగ్గర కేట్ ఉంటుంది సార్. ఒప్పుకున్నాను సార్, నేను మాట్లాడుతున్నా కదా, మాట్లాడండి. స్పీకర్ పెట్టి మాట్లాడండి, అందరికి స్పీకర్ పెట్టి మాట్లాడండి. ఇప్పటిదాకా మీది కదా అన్నారు కదా. ఆవిడ మాట్లాడుతున్నారు, సార్తో మాట్లాడుతున్నారు కదా. ఎవరినైనా సరే స్కూల్ సరౌండింగ్ లో 100 మీటర్ల వరకు పెట్టే అర్హత ఎవరికి ఉండదు. వాళ్ళ పేరు పెట్టుకొని వీళ్ళు ఇక్కడ బుక్లు అమ్ముతున్నారు. ఇక్కడ చూసినట్టు అక్కడ పేరు ఊరాసలేదు, ఇక్కడ చూడండి అరుణోదయ హై స్కూల్. ఆ విద్యార్థులు ఎవరు చెప్పి దాని నుంచి మీరు ఈ బయట తీసుకుంటారు, ఈ బయట తీసుకుంటారు, ఆ పలానా విద్యార్థి మా దగ్గర నుంచి ఘోరంగా తీసుకుని మేము రాము అక్కడికి, వీళ్ళనే రమ్మని చెప్పి ఆ విద్యార్థులనే ఆ పేరెంట్స్ రమ్మని చెప్పారు, ఘోరంగా వసూలు చేసారని చెప్పంటే దానికి మేము కూడా బాధ్యత. ఒకటి నేను చెప్పి మొత్తం మీరన్న సంగతి ఇద్దరు ముగ్గురు ఆ కాన్ఫరెన్స్ చేస్తాను. ఇంకోటి మీరు ఈ బయట అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మెట్పల్లి శాఖ ఆధ్వర్యంలో స్థానిక సూర్యోదయ పాఠశాల ముందు ఈరోజు ధర్నా నిర్వహించడం జరిగింది. ధర్నా నిర్వహించడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ యొక్క స్కూల్ యొక్క పాఠ్య పుస్తకాలు ఏదైతే గ్రౌండ్ బయట పరారగోడ బయట అమ్ముతున్నామనేటువంటి నిజాన్ని ఈ యొక్క మీడియా రూపంగా మీ అందరూ కూడా బట్టబయలు చేయడం జరిగింది. అదేవిధంగా ఒక్క పాఠ్య పుస్తకాలను ఈరోజు ఎంఈఓ గారికి ఫోన్ చేసి అక్కడ ఉన్నటువంటి పాఠ్య పుస్తకాలు తీసుకొచ్చి సీజ్ చేసి ఇక్కడికి ఎంఈఓ ఆఫీస్ గారికి తీసుకొచ్చి ఇక్కడ సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ ఎంఈఓ గారికి చెప్పడం ఏంటంటే అలాంటి సమస్యని ఇంకోసారి రిపీట్ అయితే వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పి డిఈఓ గారిని అదే కలెక్టర్ గారిని కోరదామని ఈ రూపకంగా నేను చెప్తా ఉన్నాను. అదేవిధంగా ఈ యొక్క బుక్స్ యొక్క బాధ్యత కూడా పూర్తిగా ఎంఈఓ ఆఫీస్లో ఉన్నటువంటి ఎంఈఓ గారిదా లేకపోతే అక్కడ ఉన్న సీసీవా వాళ్ళ యొక్క బాధ్యత తీసుకోవాల్సిన